హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి ట్రెండ్ నడుస్తుంది. ఆ ట్రెండ్ చూస్తే అమ్మేసే బాస్. ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేసేసేయి. ఎవడు ఏమనుకున్నా కూడా అమ్మేయి, ఇష్టానుసారంగా అమ్మేసేయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుని ఎంత దారుణంగా భ్రష్టు పట్టించారో, ఎంత దారుణంగా ఉన్న ఆస్తులు మొత్తాన్ని అమ్మేశారో చాలా చక్కగా చెప్తారు తెలంగాణ వాసులు. హెచ్ఎంటీ దగ్గర నుంచి, నిజాం షుగర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని దారుణాతి దారుణంగా అమ్మేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. రాబోయే కాలంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన చేతులు చిల్లి గవ్వ కూడా లేకుండా చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క మాస్టర్ ప్లాన్ అనేది అర్థమవుతుంది. ఎందుకన్నా ఏమమ్మేస్తున్నారు ఇంత దారుణంగా అంటే, మన పోలవరం ప్రాజెక్టు హైటు ఎంత ఉండాలి, ఆ హైట్ని 5 మీటర్ల దూరం తగ్గించి దాని ద్వారా లబ్ధి పొందారు. ఓకే, అది అమ్మేశారు. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ అని ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కొన్ని పోర్టులు స్టార్ట్ చేసి ఆయన హయాంలో చివరి వరకు తీసుకొచ్చిన సంఘటనలు ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో రామాయపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఇలా కొన్ని పోర్టుల్ని ఈయన డెవలప్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ రామాయపట్నం పోర్టుని అత్యంత కారు చౌకగా, ఏంటి మన కళ్ళు మూసుకుంటే 2-3 కార్లు కొంటే ఎంత డబ్బులు అవుతాయో అంత డబ్బులకి రామాయపట్నం పోర్టుని అమ్మేస్తూ ఉన్నాడు ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అమ్మటంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ డెవలప్ చేయడంలో ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఒక్కటంటే ఒక్కటో ఆయన నిర్మించిన పోర్టు కానీ, ఆయన నిర్మించిన డ్యాములు కానీ ఒక్కటి కూడా లేవు. కానీ ఎవరన్నా పొరపాటును కడితే మాత్రం వాటి క్రెడిట్ చోరీ చేయటం, వాటికి సంబంధించినటువంటి ఆస్తులను అమ్మేయటంలో మాత్రం మంచి ముందుగా ఉంటారు విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రామాయపట్నం పోర్టుని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. నువ్వు ఎవడవి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి? గవర్నమెంట్ కాలేజెస్ అలాగే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చావు. రామాయపట్నం పోర్టును కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి చూస్తూ ఉన్నాము. రామాయపట్నం పోర్టుని ప్రైవేటు వ్యక్తులకి ఎందుకు ఇవ్వాలి? అసలు నువ్వెవరు? నువ్వు దాన్ని కట్టావా? నువ్వు దాన్ని స్టార్ట్ చేసావా? అసలు నీకు దానికి ఏంటి సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారు అని అడగాలి ఉంది నాకు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక జీవోను కూడా రిలీజ్ చేశారు. రామాయపట్నం పోర్టుని ప్రైవేటు వ్యక్తులకి తాకట్టు పెడుతూ ఉన్నామని గర్వంగా ఒక జీవో రిలీజ్ చేస్తారన్నమాట. ఆ జీవోలో ఉన్నటువంటి విషయాలు కనుక మీరు చూసినట్లయితే, చెప్పు తీసుకొని మీరే ఎవడైతే ఆ జీవోని రిలీజ్ చేశాడో, ఎవరైతే ఆ జీవోని రిలీజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలు పెరగకుండా మొహం పగలగొట్టేంత కోపం వస్తుంది మీకు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో మీరు బంగారం 1,00,000 రూపాయలు పెట్టి కొన్నారు. మీరు వచ్చేటప్పటికి మీ ఇంట్లో మీ కొడుకు వచ్చి దాన్ని 15,000కి ఎవరికన్నా అమ్మేశాడు. అప్పుడు మీకు ఎంత కోపం వస్తుంది? రాడ్ తీసుకొని ఎక్కడ దింపాలో అని చూస్తారా? చూడరా? 1,00,000 రూపాయల బంగారాన్ని 15,000కి ఎలా ఇస్తావరా అనేసి అదే ఘటన ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ దగ్గర 5,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఈ రామాయపట్నం పోర్టుని చంద్రబాబు నాయుడు గారు కారు చౌకకి, అంటే కేవలం 1,500 కోట్లకి ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్కి ఇప్పటికీ మీ రియాక్షన్ ఒకటే ఉండాలి కదా. తీసుకెళ్ళి గూటం దించాలి కదా. మరి దించరు. మనం ఎందుకంటే నోరు మూసుకొని కూర్చుంటాం. అయితే దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. దాన్ని 5,000 కోట్లతో 90% పనులు పూర్తి చేశారు. అర్థమైందా? రామాయపట్నం పోర్టుని 90% పనులు పూర్తి చేశారు. కేవలం 5% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినా కూడా ఈ 5% పనులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ 2.5 సంవత్సరాల్లో మనసు రాల. ఎందుకంటే ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్లు తీసుకెళ్ళి ఎవరికన్నా అమ్మి నూకితే వాడు 15 కోట్ల ప్రభుత్వానికి ఇస్తాడు, కానీ నాకు ఎక్కువ ఇస్తాడు కదా. ఎవడైనా తక్కువకి ఎందుకు అమ్ముతాడు? దట్టు విజనరీ చంద్రబాబు తక్కువ రేటుకి ఎందుకు ఇస్తాడు? కాబట్టి పర్సనల్గా వీళ్ళ ఖజానా నింపుకోవడానికి కోసం ప్రైవేటు వ్యక్తులకి అత్యంత కారు చౌకకు ఇస్తా ఉన్నామని చెప్పి ఆ డీల్లో లాబింగ్లు చేసి సగం మోస్ట్ ఆఫ్ ద 80% అమౌంట్ ఇలా పర్సనల్ అమౌంట్గా మార్చుకుంటారనేది బయట నుంచి తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఈ 90% పూర్తయినటువంటి దాన్నే అమ్మేస్తున్నారంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే
అడుక్కోవడానికి 5 పైసలు కూడా ఉండదన్నమాట. అయితే ఈ 1500 కోట్ల ముష్టి ఎందుకురా నీకంటే ఆ ముష్టి కూడా లేకపోతే ప్రజలు ఎగిరెగిరి తంతారని అటు లోకేష్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అపురూపంగా కట్టిన ప్రాజెక్టుని 1,500 కోట్లు అమ్ముతున్నావంటే నువ్వు విజనరేవా లేకపోతే ఒక దోపిడీదారువా అన్నది చంద్రబాబు నాయుడు గారిని అందరూ ప్రశ్నించాలి. అంతేకాదు ఇక్కడ అసలైన విషయం ఏంటంటే నువ్వు అమ్మితే అమ్మేసుకో 1,500 కోట్లకి. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 5,000 కోట్లు ఏదైతుందో అది కనీసం తిరిగి తీసుకోవాలి కదా. అంటే లేదు 3,500 కోట్లు అప్పు తెచ్చాము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఆ 3,500 కోట్లు కూడా ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ అయిన డబ్బును తీసుకొచ్చి మేమే తీర్చుకుంటాం. సిగ్గుండాలి ఆ మనిషి పుట్టక తర్వాత విజనరీ అని చెప్పుకున్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగైనా సిగ్గు శరం ఉంటే ఇటువంటి డీల్స్ చేయరు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారో అటువంటి గొర్రెలు ఎడ్డి మందకి నేను చెప్తూ ఉన్నా. ఒరే సిగ్గులేని వాళ్ళారా, ఈ రామాయపట్నం పోర్టుని 5,000 కోట్లు పెట్టి మనం కడితే దాన్ని తీసుకెళ్ళి 1,500 కోట్లకు అమ్మేస్తున్నాడు రా ప్రభుత్వానికి. పైగా దీనికి పెట్టిన ఖర్చు కూడా నేనే కడతాను, నా ప్రజల జేబుల్లో డబ్బులు తీసి కడుతున్నాను రా అని చెప్తున్నాడు రా. ఇట్లాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అని అడగాల. అది అడుగుతామా? అడగం. సిగ్గుండదు మనకి. ఏది అవి విజనరీ సార్, హైటెక్ సిటీ కట్టాడు సార్, కట్టాడు. చరిత్ర స్ఫుటల్లోకి వెళ్తే ఏం కట్టింది లేదు అక్కడ. అంతా ఫేక్ ప్రచారాలు. ఎన్ని అమ్మాడో చూడండి. అంతేకాదు ఇక్కడ ఆ 3,500 కోట్లు గవర్నమెంట్ కడతంతో కాకుండా ఏదైనా పోర్ట్ ఉంటే దానికి 100 నుంచి 1,000 కోట్లు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రూపంలో షిప్పింగ్స్ రూపంలో మిగులుతాయి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏంటో తెలుసా, రాబోయే 5 సంవత్సరాలకి కేవలం ప్రభుత్వానికి 10 కోట్లు ఇస్తే చాలు. నువ్వు 3,500 కోట్ల ప్రజల నెలను తీసుకెళ్ళి అప్పు తీర్చుకుంటూ వాడికి 5,000 కోట్ల ప్రాజెక్టు ఫ్రీగా ఇచ్చి 1,500 కోట్లకి పైగా సంవత్సరానికి 10 కోట్లు ఇవ్వాలంట. సంవత్సరానికి 10 కోట్లు అంటే ఒక షిప్పింగ్ కంపెనీ అక్కడికి వస్తే ఒక్కడు చేస్తాడు కొన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ ఒక్కడు చేస్తాడు. నువ్వు 10 కోట్లకే సంవత్సరానికి ఇవ్వమని చెప్తున్నావు. సిగ్గుండాలి కొద్దిగైనా. ఇప్పుడు ఈ రామాయపట్నం పోర్టు చుట్టూ డెవలప్మెంట్స్ గురించి నేను చెప్తా, ఒకసారి వినండి. మనకి BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో పెట్రోలియం కెమికల్ ప్రోడక్ట్స్ని కంపెనీ స్టార్ట్ చేస్తుంది. అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి. అంటే దీని బడ్జెట్ కూడా దగ్గర 1,00,000 కోట్లు. నువ్వు 5,000 కోట్లు పెట్టి నువ్వు ఇక్కడ ఒక పోర్టు కడుతుంటే భారత్ పెట్రోలియం పక్కనే 1,00,000 కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఎందుకు? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని. 1,00,000 కోట్లు ప్రాజెక్ట్ చేసేవాళ్ళు నెలకు 10 కోట్లు ఎవడన్నా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తాడా? కృష్ణాపట్నం పోర్టు పక్కనే ఈ ప్లాంట్ ఉంది. అంటే ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది? కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అయ్యే రామయ్య పోర్ట్ ఇది. అంతేకాదు ఆ పక్కనే విండోసోల్ అని సోలార్ ప్రాజెక్ట్స్, వీళ్ళు కూడా దగ్గర 25,000 కోట్లు పెట్టి అక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే రా మెటీరియల్ ఉందో వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఇది కూడా ఉంది. ఈ రెండు కలిపినా కూడా నెలకే చేస్తే కొన్ని 100 కోట్ల బిజినెస్ని. అటువంటప్పుడు నువ్వు 10 కోట్లకి ఎలా ఇస్తావు అనేది ఇక్కడ ప్రశ్న. మనం రోజుకి దిగజారిన వ్యవస్థలో ఉంటున్నాం అనుకుంటున్నా, కానీ దోపిడీ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి భారీ దోపిడీకి బలైపోతున్నామన్న విషయం ప్రజలకు చెప్పవలసిన విషయం ఎంతైనా ఉంది. ఇది చెప్పనప్పుడు మీరు భారీగా మోసపోతున్నట్టే. ఎప్పుడైతే మీరు అందభక్తుల్లాగా విజనరీ అంటున్నారో ఆ విజన్ అనేది కేవలం వాళ్ళ కుటుంబ ఆస్తులు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడానికి తప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతలేదన్న వాస్తవాన్ని గమనించాలి. సిగ్గు శరం ఉంటే విజనరీ అనే మాటను తీసేసి స్వార్థపరుడు అనే మాటను అక్కడ పెడితే బాగుంటుంది. ఇంత దారుణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలా వద్దా? జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఫైట్ చేయాలా వద్దా? గతంలో ఎలాగైతే మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఈయన అడ్డుపడి ఎవడొస్తాడో చూస్తా వాళ్ళపైన కేసులు వేస్తానని ఎలా చెప్పాడో, ఇప్పుడు కూడా ఇలాగే ఎవడు తీసుకుంటాడో తీసుకుంటే రామాయపట్నం పోర్టుని నేను వచ్చిన తర్వాత లెక్కలు తేలుస్తా అని స్టేట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రజల సొమ్ముని ఇంత దారుణంగా దోచుకోవడం కేవలం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం. ఆయన మాత్రమే ఇటువంటి భయంకరమైనటువంటి చౌకబారు డీల్స్ చేయగలుగుతాడు. ఆయన మాత్రమే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి
దారుణాలకి తెగబడతాడు అనేది మాత్రం వాస్తవం. రామాయపట్నం పోర్టులో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కుటిల నీతి, కుట్ర రాజకీయం బయటపడింది. ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని, ద్రోహాన్ని కూడా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఇటువంటి దారుణాన్ని వ్యతిరేకించండి, ఫైట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.